జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన జవాను మరుప్రోలు జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతున్నాయి. అంతకుముందు జశ్వంత్ రెడ్డి పార్థివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులర్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు జశ్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్లో జవాన్గా చేరాడు. 2017లో జమ్మూ కశ్మీర్కు వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తూ గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడి మృత్యువాత పడ్డాడు. 1-2 నెలల్లో సెలవుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని, ఆ సమయంలో జశ్వంత్కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని బంధువులు చెబుతున్నారు. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందన్నారు. జశ్వంత్ రెడ్డి వీరమరణం వార్త తెలిసి విచారించానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. వీర జవాన్ జశ్వంత్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. జశ్వంత్ రెడ్డి వీరమరణం వార్త తెలిసి విచారించానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. జశ్వంత్ రెడ్డి వీరమరణం చెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రపోరులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన జశ్వంత్ రెడ్డి చిరస్మరణీయుడని సీఎం అన్నారు. జశ్వంత్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జశ్వంత్ రెడ్డికి వందనాలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. 23 ఏళ్ల వయసులో జశ్వంత్ రెడ్డి ప్రాణత్యాగాన్ని ఈ భూమి మరువదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జశ్వంత్ రెడ్డికి నివాళులర్పించారు. जो शहीद हुए हैं పెన్లో పెట్టుకోనా డిలే అందుకని డిలే పెన్లో పెట్టుకో డిలే పెన్లో పెట్టుకోనా ఓకేనా
చేయమన్నాను చేశారు. ముందుకు రానియద్దు కృష్ణ. వెనక్కి జరగాలి, ఇంకా వెనక్కి జరగాలి, చిన్న మన బ్యాచ్ ఆడియో చాలా వస్తుంది, ఆడియో ఇందుగానే వస్తుంది.